आनंदतीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः। यस्मिन् सर्वाणि कर्माणि सन्न्यस्याध्यात्मचेतसा निराशीर्निर्ममो याति परं जयति सोऽच्युतः। लसतु श्रीमदानन्दतीर्थेन्दुर्नो हृदम्बरे यद्वचश्चन्द्रिका स्वान्तसन्तापं विनिकृन्तति। नमोऽस्तु देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि। यस्य वाक्कामधेनुर्नः कामितार्थान् प्रयच्छति सेवेतं जययोगीन्द्रं कामबाणच्छिदं सदा। नौमि न्यायसुधादिकृज्यमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्देऽहं सवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवरां निधीन् श्री सत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिनवजो वेदवेत्ता गुर्वर्पिता किलः सत्याधीशोऽवतु मां निर्जिता शेषमायभुक सत्यधीरकराब्जोत्ता ज्ञानवैराग्यसागरा सत्यज्ञानाख्यतरणिः स्वान्तद्भ्रान्तं निकृन्ततु आसेतो रातुषाराद्रेः यो दिशो जितवान्मोहो सत्यध्यानगुरुः पातु यतीन्द्रैरपि पूजितः सत्याभिघ्नकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञश्च वत्सरं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। वैश्वदेवं बलिं चैव कुर्यान्नित्यं तदर्पणम् इष्टं दत्तं हुतं जप्तं ఆగింది మళ్ళీ కనెక్టింగ్ అని రావట్లేదు. सुतान् तस्मै सन्निवेदयेत्। పూజానంతరం చేయవలసినటువంటి కర్తవ్యం అది వైశ్వదేవము అని చెప్తారు. ఒకటి వైశ్వదేవం, రెండవది బలిహరణం. ఇది ప్రతిరోజు అవశ్యంగా చెయ్యాలి అని చెబుతారు. పంచమహాయజ్ఞాలు ప్రతిరోజు బ్రాహ్మణులకు విధానం చేశారు, గృహస్థులకు. ఏవేవి అంటే అధ్యయనం బ్రహ్మయజ్ఞ, శాస్త్రాధ్యయనం ఏదైతే ఉన్నదో అది బ్రహ్మయజ్ఞం. ఏమైపోయింది అంటే బ్రహ్మయజ్ఞం అంటే అది నిర్మాల్య తీర్థంతో దేవతలకు తర్పణం వదలడమే బ్రహ్మయజ్ఞము అని అనుకున్నారు అందరూ కూడా. కానీ అది బ్రహ్మయజ్ఞం కాదు, అది బ్రహ్మయజ్ఞంగ తర్పణం మాత్రమే. బ్రహ్మయజ్ఞము అంటే అధ్యయనమే బ్రహ్మయజ్ఞం. అధ్యయనం, అధ్యాపనం ఏదైతే ఉన్నదో అదే స్వశాఖోక్తమైనటువంటి వేదాధ్యయనం కానివ్వండి లేదా శాస్త్రాధ్యయనం ఏదైనా కూడా అది బ్రహ్మయజ్ఞమే. అధ్యయనం, అధ్యాపనం ఇది బ్రహ్మయజ్ఞం. పితృయజ్ఞము అంటే ఆ తదంగా తర్పణాన్ని, బ్రహ్మయజ్ఞంగా తర్పణంగా పితృదేవతలకు తర్పణాన్ని ఇస్తారు కదా, అది పితృయజ్ఞము అని పిలుస్తారు. హోమో దైవ, తర్వాతది దైవయజ్ఞం అర్థాత్ వైశ్వదేవము అన్నటువంటిది దాన్ని తర్వాత చెబుతారు. ఇది మరొకటి. ఇంకొకటి బలి, దాన్ని చెబుతారు. బ్రహ్మయజ్ఞో దైవయజ్ఞ పితృయజ్ఞస్తథైవ చ భూతయజ్ఞో నృయజ్ఞశ్చ పంచయజ్ఞా ప్రకీర్తితాః. ఒకటిది బ్రహ్మయజ్ఞం, అధ్యయనం, అధ్యాపనం. అధ్యాపనం బ్రహ్మయజ్ఞ, పితృయజ్ఞస్తు తర్పణం. హోమో దైవ, దైవయజ్ఞం అంటే ఇదే వైశ్వదేవం. భూతయజ్ఞం మరొక యజ్ఞం. అదేమిటి అంటే బలి, బలిహరణము అని చేస్తారు. అది బలి భూతయజ్ఞం. ఇక నృయజ్ఞం అంటే మనిషిని అర్థాత్ అతిథిని పూజించడం, ఇది నృయజ్ఞము అని. ఈ విధంగా పంచయజ్ఞా ప్రకీర్తితాః, 5 యజ్ఞములు చెప్పబడ్డాయి. అందువల్ల అందులో దైవయజ్ఞం అంటే ఈ వైశ్వదేవము అని చెబుతారు.
నిత్యం స్వశాఖోక్తరీత్యా వైశ్వదేవం ప్రతిరోజు తమ తమ శాఖానుసారంగా, అర్థాత్ ఋగ్వేదంలో అయితే ఆశ్వలాయన శాఖం, యజుర్వేదంలో తైత్తిరీయ శాఖ, ఈ విధంగా శాఖాంతరోక్తరీత్యా వాళ్ళు వైశ్వదేవాన్ని అవశ్యంగా చెయ్యాలి. ఏమిటిది వైశ్వదేవము అంటే, యత్ర విశ్వే దేవాః యుజ్యంతే, ఎక్కడ విశ్వే దేవతలను ఆరాధన చేస్తారో అది వైశ్వదేవము అని పిలువబడుతుంది. తదనంతరం బలిహరణాన్ని చెయ్యాలి. ఈ విధంగా శాస్త్రం చెబుతుంది. అందులోనూ తులసి కాష్టాన్ని లేకపోతే తులసిని వేసే వైశ్వదేవంలో ఆహుతిని ఇవ్వాలి అన్నటువంటిది చెబుతారు స్మృతి గ్రంథాలలో. తులసీదళేన రహితం వైశ్వదేవం కరోతి యః దేవతాస్తన్న గృహ్ణంతి బ్రహ్మరాక్షసాః. తులసీదళం లేనటువంటి వైశ్వదేవాన్ని చేస్తే దేవతలు దాన్ని స్వీకరించరు, దాన్ని బ్రహ్మరాక్షసులే స్వీకరిస్తారు. అందువల్ల తులసి అవశ్యంగా మనం వైశ్వదేవంలో వినియోగించాలి. అకృత్వా వైశ్వదేవంతు భుంక్తేన్నం యో ద్విజాదమః సమూఢో నిరయమ్యాతి కాలసూత్రమవాక్షిరః. వైశ్వదేవం లేకుండా ఎవరైతే భోజనం చేస్తారో ఆ వ్యక్తి మూఢాత్మ, అర్థాత్ మూర్ఖుడు, అతడు నరకానికి వెళతాడు. అందువల్ల అవశ్యంగా వైశ్వదేవాన్ని చెయ్యాలి. ఎందుకు వైశ్వదేవాన్ని చెయ్యాలి అన్నటువంటి దానికి కారణాన్ని చెబుతారు. ఆత్మ సంస్కార, అన్న సంస్కారం కొరకు వైశ్వదేవాన్ని చెయ్యాలి అన్నటువంటి మాటను చెబుతారు. ఏమిటిది అంటే దాన్ని ఈ విధంగా వివరణ చేస్తారు. గృహస్థో వైశ్వదేవార్థం కర్మ ప్రారభతేదివ అన్నస్య ఆత్మనశ్చైవ సంస్కారార్థం తదిష్యతే. ఒకటి, మనం తినేటువంటి అన్నం అది సంస్కృతమై ఉండాలి. సంస్కృతము అంటే భాష అని కాదు. ఆ అన్న సంస్కారము అన్నటువంటిది యజ్ఞంలో ఈ సంస్కృతం అన్నటువంటి పదం విరివిగా వినియోగించబడుతుంది. అటువంటి సంస్కారము అని చెబుతారు. ఒకటి అన్న సంస్కారము, ఆత్మ సంస్కారం, రెండింటి కొరకు వైశ్వదేవాన్ని చెయ్యాలి. ఈ భగవంతుడికి సమర్పణ రూపమైనటువంటి ఈ అన్నం, విష్ణు నివేదితమైనటువంటి అన్నాన్నే మనం వైశ్వదేవంలో వినియోగిస్తాం. దానివల్ల మనకు పుణ్యం లభిస్తుంది. ఇది ఆత్మ సంస్కారం. అదేవిధంగా అగ్నికి ఒక విశిష్టమైనటువంటి సంస్కారాన్ని ఈ కర్మ ద్వారా మనం చేస్తాం. అందువల్ల అది ఒక విధమైనటువంటి సంస్కారము అగ్నికి కూడా మనం ఇస్తాం. శాస్త్రంలో చెప్పబడుతుంది వీహీన్ ప్రోక్షతి అని. అంటే ఆహుతి దేన్నైతే ఇవ్వాలో దాన్ని మొట్టమొదట ప్రోక్షణ చేస్తారు. ఆ ప్రోక్షణమే అక్కడ సంస్కారం. దానివల్ల అక్కడ దేవతా సన్నిధానం అన్నటువంటిది ఒకటి లభిస్తుంది. అది ఏ విధంగానో అదే విధంగా ఇక్కడ కూడా ఒక సంస్కారం అన్నటువంటిది అగ్నికి, అన్నానికి లభిస్తుంది. అందువల్ల ఆ విధమైనటువంటి అన్న సంస్కారం ఇక్కడ జరుగుతుంది. అందువల్ల వైశ్వదేవాన్ని అవశ్యంగా ఆత్మ సంస్కారం, అన్న సంస్కారం రెండు సంస్కారాలు జరుగుతాయి. అందువల్ల ఇక్కడ వైశ్వదేవాన్ని అవశ్యంగా మనం చెయ్యాలి. ఇక్కడ భగవంతుడికి నివేదన చేసినటువంటి అన్నాన్నే మనం వైశ్వదేవంలో వినియోగిస్తాం. దానికి కారణం ఏమిటి అన్నటువంటి దాన్ని భగవంతుడు అదేవిధంగా బ్రహ్మదేవుల వారి సంవాదంలో వస్తుంది. బ్రహ్మదేవుల వారికి తెలుసు, తెలియదని కాదు, కానీ
మనకు తెలియాలి అని చెప్పేసి బ్రహ్మదేవుల వారు భగవంతుడిని ప్రశ్నిస్తారు. ఛింది సర్వజ్ఞ సర్వేష సంశయం మే మహత్తరం విష్ణోర్నైవేద్యశేషేణ వైశ్వదేవాదికం చరేత్ ఇత్యుక్తం తు త్వయా పూర్వం తత్ర మే సంశయో మహాన్. నీకు సమర్పణ చేసి నైవేద్యం చేసినటువంటి అన్నాన్నే మళ్ళీ నీకు ఎలా ఇస్తాము? ఒక చోట నైవేద్యాన్ని చేసి భగవంతుడికి అన్నాన్ని సమర్పణ చేశాం, మరి అదే అన్నాన్ని అగ్నిముఖంగా భగవంతుడికి మనం ఇస్తాము వైశ్వదేవంలో. త్వదర్పితంతు నైవేద్యం కథం త్వం పురుషోత్తమా, ఇది ఏ విధంగా అని బ్రహ్మదేవుల వారు ప్రశ్నిస్తే దానికి భగవంతుడు అంటాడు, సాధు సాధు మహాభాగా శృణుష్వ కమలాసన, చాలా మంచి ప్రశ్నను అడిగావు, విను అని భగవంతుడు చెబుతాడు. యథా అగ్నౌ సంస్కృతాజ్యం వా అగ్నౌ ఏవ హి హూయతే. అగ్నియందు ఆజ్య సంస్కారం అన్నటువంటిది చేసే ఆ ఆజ్యాన్ని, నేతిని మళ్ళీ హోమంలో వినియోగిస్తారు. అది ఏ విధంగానో అదే విధంగా ఇక్కడ కూడా మదర్పితం ప్రగృహామి యజ్ఞ హోమ ద్విజాతిషు, నాకు సమర్పించినటువంటి అన్నాన్నే నేను యజ్ఞంలో హోమంలో బ్రాహ్మణులలో ఉండి నేను స్వీకరిస్తాను. అర్థాత్ ఇది వైశ్వదేవ యజ్ఞం. ఇక్కడ భగవంతుడికి సమర్పించినటువంటి విష్ణు అర్పితమైనటువంటి అన్నాన్ని, వేరే దేవతలకు నివేదన చెయ్యనటువంటి అన్నాన్నే మనం వైశ్వదేవంలో వినియోగిస్తాం. దాన్నే మనం బ్రాహ్మణులకు కూడా ఆ భగవంతుడికి నివేదన చేసినటువంటి అన్నాన్నే మనం ఇస్తాం. అక్కడ కూడా భగవంతుడే దాన్ని స్వీకరిస్తాడు. అందువల్ల ఈ వైశ్వదేవంలో అవశ్యంగా భగవంతుడికి సమర్పణ అర్థాత్ నివేదన చేసినటువంటి అన్నాన్నే మనం ఇవ్వాలి. అసంగోహం మహాభాగా తస్మాద్మే నాస్తి కర్మణ. భగవంతుడు చాలా విశిష్టంగా చెబుతాడు, నాకు ఏ విధమైనటువంటి సంఘం అర్థాత్ సంసారంలో ఉన్నటువంటి వారికి ఏ విధంగా బంధనం ఉన్నదో ఆ విధంగా నాకు ఏ విధమైనటువంటి బంధాలు లేవు. అందువల్ల నేను అక్కడ ఇచ్చినటువంటి ఒకసారి నాకు సమర్పించినటువంటి దాన్నే మరొకసారి మళ్ళీ నేను స్వీకరిస్తాను. దీని అర్థం అధిష్టానం వేరువేరు. ఒకటి శాలిగ్రామ ప్రతిమాదులకు నైవేద్య రూపంగా సమర్పించి అగ్నిముఖంగా మరొకసారి సమర్పించడం, అంతేకాని ఒక్కసారి నివేదించినటువంటి దాన్ని మరీ అదే ప్రతిమకు ఆ విధంగానే నైవేద్యాన్ని చేయరాదు. దాన్ని కూడా భగవంతుడు చెబుతాడు, అర్పితం ప్రతిమాయామ్మే నార్పయేత్ ప్రతిమాంతరే. ఒక ప్రతిమకు నైవేద్యం చేసిన దాన్ని మరొక భగవంతుడి విష్ణుమూర్తికి మరొకసారి అదే నైవేద్యాన్నే పెట్టకూడదు, మరొక వేరే నైవేద్యాన్నే పెట్టాలి. కానీ హోమంలో మాత్రం అది ఏ హోమమైనా చరువు హోమంలో వినియోగిస్తారు. అంటే హోమంలో వినియోగించేటువంటి అన్నానికి చరువు అని పిలుస్తారు. ఆ చరువు అది నైవేద్యం చేసినే హోమంలో వినియోగించాలి. అనివేదితమైనటువంటి దాన్ని సర్వతా హోమంలో వినియోగించరాదు. అది ఆజ్యమైన, పాయసమైన, అన్నమైన ఏదైనా కూడా భగవంతుడికి సమర్పణ చేసే హోమంలో వినియోగించాలి. నివేదితాన్న శేషేణ ఏ యజంతి ద్విజాతిషు సర్వస్తం మాం సముద్దిశ్య స్మృతాః కర్మసు కౌశలాః. వారు చేసినటువంటిదే యోగ్యమైనటువంటి కర్మ. అర్థాత్ నాకు నివేదన చేసినటువంటి అన్నాన్నే వాళ్ళు వైశ్వదేవంలో కానీ బ్రాహ్మణులకు కానీ అర్పణ చేయడం ద్వారా వారు కర్మను సరిగా ఆచరించినట్టు అవుతుంది అని స్వయంగా భగవంతుడు ఈ మాటలను చెబుతాడు. అందువల్ల మనం ఈ కర్మను అర్థాత్ భగవంతుడికి సమర్పణ చేసి దాన్ని నైవేద్యం చేసి దాన్ని ఈ వైశ్వదేవంలో వినియోగిస్తే అవశ్యంగా అది యోగ్యమైనటువంటి కర్మ అన్నటువంటిది. ఆ విధంగా మనం వైశ్వదేవాన్ని ప్రతిరోజు చెయ్యాలి అన్నటువంటి విషయాన్ని చాలా అనేక ప్రమాణాలు ఈ విషయంలో ఉన్నాయి. మరొక మాటను నరసింహ పురాణం చెబుతుంది. ఏమిటది అంటే, అకృతే వైశ్వదేవేతు భిక్షుకే గృహమాగతే
ఉద్ధృత్య వైశ్వదేవార్థం భిక్షాం దత్వా విసర్జయే. వైశ్వదేవం చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా భిక్షుకుడు వచ్చి భిక్షను అడిగితే వైశ్వదేవం కొరకు కాస్త తీసి పెట్టేసి ఆ భిక్షుకుడికి అన్నాన్ని వేసి పంపివ్వాలి అన్నటువంటి మాటను చెబుతారు. అదేమిటి, భగవంతుడికి ఇంకా హోమరూపంగా ఇవ్వలేదు, అప్పుడే ఆ భిక్షుకుడికి ఎలా ఇస్తాము అంటే, ఆ భిక్షుకుడు అంటే ఎవరు, దాన్ని కూడా శాస్త్రమే చెబుతుంది. ఏమిటది అంటే, యతిశ్చ బ్రహ్మచారీ చ విద్యార్థి గురుపోషక అద్వగ క్షీణవృత్తిశ్చ షడేతే భిక్షుకా స్మృతాః. సన్యాసి, బ్రహ్మచారి, విద్యార్థి, గురువులను పోషించేటువంటి వాడు, మార్గంలో యాత్రకు వెళ్ళేటువంటి వ్యక్తి, ఇటువంటి వారందరూ కూడా భిక్షుకులు అని పిలువబడతారు. అంటే ఆ యతి అతడు సంచార క్రమంలో ఉన్నాడు, ఇంటి ముందు ఆగాడు, ఇంకా వైశ్వదేవం పూజ అయిపోయింది, నైవేద్యం అయిపోయింది. అటువంటప్పుడు కాస్త ప్రత్యేకంగా పెట్టేసుకొని అటువంటి ఆ యతికి ఇచ్చి పంపివ్వాలి అన్నటువంటిది నియమం. అదేవిధంగా బ్రహ్మచారి, అతడి వేదాధ్యయనానికి ఇబ్బంది కలగకూడదు, అందువల్ల అతడికి చేసేయాలి. వీళ్ళందరినీ గృహస్థుడే పోషించాలి. అందువల్ల గృహస్థుడికి చాలా పెద్దదైనటువంటి కర్తవ్యం ఒకటి ఉన్నది. యతి, బ్రహ్మచారి, వనప్రస్థ అందరినీ పోషించేటువంటి బాధ్యత గృహస్థుడి మీద ఉంటుంది. అందువల్ల ఎవరెవరో వస్తే వాళ్ళందరికీ భిక్ష, అది వేరు. కానీ ఇక్కడ వైశ్వదేవ సందర్భంలో భిక్షుకు అంటే యతి, బ్రహ్మచారి, శాస్త్రాధ్యయనాన్ని చేసేటువంటి విద్యార్థి, గురువులను పోషించాలి. అటువంటి వాడు భిక్షకై వస్తే, ఏదో వాళ్ళ మాకు కాస్త లేటుగా పూజ ప్రారంభమైంది, అటువంటప్పుడు అతడికి ఇచ్చేసి తర్వాత మనం వైశ్వదేవం చేసుకొని మనం భోజనం చేయాలి. అందువల్ల ఇవన్నీ కూడా చూసుకొనే మనం ఇవ్వాలి అన్నటువంటిది. అదేవిధంగా వైశ్వదేవాన్ని చేసి, వైశ్వదేవం కూడా ఉదయం రాత్రి 2 సార్లు పాకశుద్ధి ప్రధానం, అన్న సంస్కారం ఇది ప్రధానం. అందువల్ల రాత్రి కూడా మనం భోజనం చేస్తాం కాబట్టి ఉదయందే పెట్టుకొని రాత్రి తినడం ఆ మాట వేరు. కానీ రాత్రి ప్రత్యేకంగా మనం కొత్తగా వంట వండితే మాత్రం దానికి కూడా సంస్కారం కావాలి. అందువల్లనే ఇప్పుడు ఏం చేస్తారు అంటే, సాయం ప్రాతః వైశ్వదేవ హోమార్థం అని ఒకేసారి ఉదయం సాయంత్రం కలిపి ఏకతంత్రేణ కరిష్యే అనే సంకల్పం చేసుకుని చేసేస్తారు పాకశుద్ధి. అదే జరిగిపోతుంది. అందువల్ల ఆ విధంగా మనం వైశ్వదేవాన్ని అవశ్యంగా చేయాలి. పాక సంస్కారం అది లేకుండా సర్వథా భోజనం చేయకూడదు. వైశ్వదేవం అవశ్యంగా ఆచరించాలి. దాని తరువాత భూతబలి అర్థాత్ బలిహరణము అని చేస్తారు. అక్కడ వృత్తాకారంగా నీళ్లతో ఒక మండలాన్ని చేసి, ఇంతమంది దేవతలు అని ఉన్నారు, వాళ్ళందరికీ కూడా కాస్త 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 అన్నాన్ని పెట్టుకుంటూ వచ్చి, తరువాత కాస్త అన్నం తీసుకొని బయటికి వెళ్ళి దాన్ని వాయస, చండాల మొదలైనటువంటి వారికి అక్కడ భూతబలిని ఇచ్చి తర్వాత చేతులు కాళ్ళు కడుక్కొని ఆచమనం చేసుకొని మళ్ళీ లోపలికి రావాలి. ఇది భూతబలి అని. ఈ విధంగా చేస్తే భూత ప్రేతాది పిశాచాదుల బాధ ఆ వ్యక్తికి, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తికి కలగదు. అందువల్ల అవశ్యంగా సాధ్యమైతే ఈ భూత యజ్ఞం అర్థాత్ బలిహరణాన్ని అవశ్యంగా చేయాలి అన్నటువంటిది కూడా మనకు చెబుతారు. దాని తరువాత వచ్చినటువంటి అతిథులకు మనం అన్నాన్ని ఇవ్వాలి. తత్రాగతేభ్యో విప్రేభ్యో దధ్యాత్ శక్తి అనుసారత. మనం ఇంట్లో ఏం తింటామో అదే వాళ్లకు మనం ఇవ్వాలి. అతిథిర్యస్య భగ్నాశి గృహాత్ ప్రతి నివర్తతే సతస్మై దుష్కృతం దత్వా పుణ్యమాదాయ గచ్చతి. తిథి ఏది చూసుకోకుండా ఎవరైతే వస్తారో, పాతకాలంలో అయితే ఊరు నుండి ఊరికి వెళ్ళాలి, ఎక్కడా తినేటువంటి వారు కాదు, మడిమైల ఆచారాలు.
ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఊర్లో ఉన్నారా, వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళు కూడా అంతే విశిష్టంగా వాళ్ళను ఆదరించి వాళ్లకు అన్నం పెట్టేటువంటి వాళ్ళు. ఈ విధంగా తర్వాత రాజులే కొన్ని అన్న సత్రాలను నడిపేవారు. ఇవన్నీ కూడా ఉండేవి. కానీ ఎవరింటికైతే అతిథి వచ్చి భగ్నాశ, తాను దేన్ని కూడాను తన ఆశ నెరవేరకుండా ఆ ఇంటి నుండి వెళ్ళిపోతాడో, తతస్మై దుష్కృతం దత్వా, అతడికి పాపాన్ని, తనలో ఉన్నటువంటి పాపాన్నంతా కూడా ఇచ్చి అతడి పుణ్యాన్ని స్వీకరించుకొని వెళ్ళిపోతాడు. తతో గోదోహన మాత్రం వై కాలం తిష్టేత్ గృహాంకణే. అందువల్ల ఆవు పాలు పితికేంత సమయం ఆ భూతబలి తర్వాత ఒక 5 నిమిషాలైనా ఇంటి బయట కాసేపు ఉండాలి. ఉంటే అక్కడ ఎవరైనా అతిథులు వస్తారా అని వాళ్ళ కొరకు వేచి చూసి తరువాత తాను ఇంట్లోకి వచ్చి తాను భోజనాన్ని చేయాలి. కానీ అతిథి కోసం నిరీక్షణ మాత్రం అవశ్యంగా చెయ్యాలి. ఇప్పట్లో ఇవన్నీ కూడా సాధ్యం కాదు, అందరూ మఠాలకు వెళ్ళిపోతారు. అందువల్ల మా గురువు గారు అర్థాత్ మాహుల్యాచార్యులు పెద్దవారు వారు చెప్పేవారు, మీ ఇంటికి ప్రతిరోజు మీరు బ్రాహ్మణ భోజనాన్ని చేయించాలి. అది మీకు మీ ఇంటికి ప్రతిరోజు రావాలి అంటే మీరంతగా శుద్ధితో వాళ్లకు వండి పెట్టాలి. వాళ్ళ సమయానికి ఈ సమయానికి సరిపోవాలి. ఇవన్నీ కుదరదు కాబట్టి మీరు భోజనం చేసేటప్పుడే ఒక ముష్టి, 2 ముష్టి, ఒక బ్రహ్మచారికి ఎంత కావాలి అంత అన్నం తీసి పెట్టే, బియ్యం తీసి పెట్టండి. ప్రతిరోజు ఒక పాత్ర పెట్టుకొని అందులో వేస్తూ వెళ్ళండి. వారానికి ఒకసారి వెళ్ళి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేసి నీవు దీంతో వండుకొని తిను అని వాళ్ళకి ప్రతిరోజు దాన్ని వండుకొని తినడం వల్ల ఆ గృహస్థుడికి క్షేమం కలుగుతుంది అన్నటువంటి ఒక నియమాన్ని పెట్టారు. ఆ విధంగా ఇది కూడా అవశ్యంగా అతిథి సత్కార రూపంలో మనం చేయవచ్చు. కానీ ఎవరికి ఇచ్చినా కూడా అది విష్ణు భక్తులకే ఇవ్వాలి అన్నటువంటిది ఒక నియమం. గీతా తాత్పర్యంలోనూ ఆచార్యుల వారు చెబుతారు, నోదవెండం నతండునం అని. అవైష్ణవులకు ఒక బియ్యపు గింజ కూడా ఇవ్వరాదు అన్నటువంటిది ఆచార్యుల వారు శాసనాన్ని చేస్తారు. నచ అన్నస్య క్షుదితం పాత్రం, లేదు అన్నం ఎవరికైనా ఇవ్వచ్చు కదండి, అన్నానికి ఆకలి అందరికీ అవుతుంది కదా అన్నటువంటిది కొంతమంది వాదిస్తారు. అది కూడా విష్ణుద్రోహాది శూన్య క్షుదిత ఏవ అన్నస్య పాత్రం నతస్మిన్ వేదాది పరీక్షా కార్య. ఆకలి విష్ణు భక్తులకు అవశ్యంగా మీరు సర్వస్వాన్ని ఇవ్వండి. అతడికి ఏం కావాలో విష్ణు భక్తుడైతే అవశ్యంగా ఇవ్వండి. అది కాకుండా పాషండి విష్ణుద్రోహి అయినటువంటి వ్యక్తికి మీరు ఇవ్వడం వల్ల అతడు ఆ అన్నం తిని ఇంకా ఇటువంటి కార్యాలను ఎక్కువ చేస్తే దానివల్ల మీకే పాపం కలుగుతుంది. అందువల్ల సర్వథా మీరు విష్ణుద్రోహులకు ఇవ్వకూడదు అన్నటువంటిది ఒక మాటను చెబుతారు. అదే విధంగా భాగవతం కూడా ఈ మాటనే చెబుతుంది. ఏమిటది అంటే, ప్రహ్లాదరాజుల వారు నరసింహస్వామిని స్తోత్రం చేసేటప్పుడు 7వ స్కందం 9వ అధ్యాయంలో విప్రాద్విషడ్గుణయుతాద రవింద నామ పాదార వింద విముఖాశ్వపచం వరిష్టం మన్యేతదర్పిత మనోవచనాత్మగేహ ప్రాణః పునాతి సతతం నతు భూరిమానః అన్నటువంటి శ్లోకంలో అక్కడ ఎవరైతే తాను తన సర్వస్వాన్ని భగవంతుడికి సమర్పణ చేస్తాడో అటువంటి వ్యక్తి ఉత్తముడు అని చెబుతారు. అంటే ఆ చండాలుడైనా కూడాను అతడు విష్ణు భక్తుడే అయి ఉండాలి, అటువంటి వారికే ఇవ్వాలి అని నియమం శాస్త్రం చెబుతుంది. ఇప్పుడు మనం ప్రతి ఒక్కదాన్ని బేరీజు వేసుకొని ఇతడు విష్ణు భక్తుడు అవునా కాదా అని తెలుసుకోవడం కష్టం. కానీ ఇవ్వవలసింది మాత్రం మనం విష్ణు భక్తులకే ఇవ్వాలి అన్నటువంటిది
చాలా ఈ విషయంలో అనేక మాటలను శాస్త్రం చెబుతుంది. అందువల్ల ఆ విధంగానే మనం చూసుకోవాలి. వైశ్వదేవం, బలిహరణం, తర్వాత నృయజ్ఞ అతిథి పూజన. దానికంటే ముందు మరొక్కటి విధానం చేస్తుంది వాయు పురాణం. అది గోగ్రాసము అని. సౌరభేయ సర్వహితాః సర్వపాప ప్రణాశనాః ప్రతిగృహ్ణంతు మే గ్రాసం గోవస్త్రైర్లోక్యమాతరః. సౌరభేయి, సురభి యొక్క సంతానమే ఆవు, గోవు సంతానం అంతా కూడాను. ఇవి సకల పాపములను దూరం చేస్తాయి. అందువల్ల దానికి గ్రాసం, దానికి తినడానికి మనం ఏదైనా ఇవ్వాలి. మొట్టమొదట గాంస్పృష్ట్వ, ఆవును ముట్టుకోవాలి, దానికి నమస్కారం చేసి ప్రదక్షిణ చేయాలి. ఆ ప్రదక్షిణ చేయడం వల్ల సప్తద్వీప వసుమతిని ప్రదక్షిణం చేసినట్టు, అర్థాత్ సమగ్రమైనటువంటి భూమండలాన్ని ప్రదక్షిణం చేస్తే ఏ పుణ్యం కలుగుతుందో ఆ పుణ్యం కలుగుతుంది. చేసి తర్వాత దానికి తినడానికి ఇచ్చి తర్వాత తాను అన్నాన్ని స్వీకరించాలి. దానికంటే ముందు మరొక మాటను చెబుతారు. ఇష్టం దత్తం హుతం జప్తం పూర్తం యచ్చాత్మన ప్రియం దారాన్ సుతాన్ ప్రియాన్ ప్రాణాన్ పరస్మై సన్నివేదయే. భగవంతుడికి అర్పణ చేయమని చెబుతారు. అంటే ఉదయం లేచినప్పటి నుండి వైశ్వదేవ పర్యంతం ఏ ఏ కర్మలనైతే మనం చేశామో, ఇష్టం అంటే యాగము, అర్థాత్ ఇదే వైశ్వదేవము. లేదు, ఇష్టం అంటే మనకి ఏది ఇష్టమైనటువంటిదో అది. దత్తం అంటే అన్నదానాన్ని, లేకపోతే ద్రవ్యదానాన్ని, ఏదైనా మనం దానం ఇచ్చినప్పుడు అది సత్పాత్రులకు ఇచ్చినటువంటి ధనం, అది దానం అనిపించుకుంటుంది. హుతం జప్తం, ఆహుతి ఇస్తే. అదే విధంగా జప్తం, జపం చేసినటువంటిది, గాయత్రి అది జపం చేసినటువంటిది. పూర్తం, తటాక ఆరామాది, అర్థాత్ భూస్వామి అంటే ఆ మాండలికుడు రాజు ఆ ఊర్లలో కాస్త వాళ్లకు అన్నఛత్రాలు, అక్కడక్కడ బావులను చెరువులను తవ్వించడం, వచ్చిపోయే వారికి ఉంటుంది అని, ఇవన్నీ కూడా చేస్తారు కదా, అది పూర్తం అని పిలుస్తారు. ఇంకా యచ్చ ఆత్మన ప్రియం, తనకు ఏది ప్రియమైనటువంటిదో అదంతా కూడా. దారాన్ భార్య, సుతాన్ కుమారులు, ప్రియాన్ తనవారు, ప్రాణాన్ తన ప్రాణములు, అన్నీ కూడాను పరస్మై సన్నివేదయే, ఆ భగవంతుడికి సమర్పణ చెయ్యాలి. ఇది ఏకాదశ స్కందంలో భగవంతుడే చెప్పినట్టు, అర్థాత్ ఏకాదశ స్కందంలో వచ్చేటువంటి మాట. అక్కడ ఈ మాటను చెబుతారు. ఇష్టం దత్తం హుతం జప్తం పూర్తం యచ్చాత్మన ప్రియం దారాన్ సుతాన్ ప్రియాన్ ప్రాణాన్ పరస్మై సన్నివేదయే. ఆ భగవంతుడికి అవశ్యంగా మనం సమర్పణ చెయ్యాలి. ఇదంతా సర్వస్వం నీవిచ్చినటువంటిది, అందువల్ల నీవు దీన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించమని చెప్పి తర్వాత తాను తీర్థాదులను స్వీకరించి భోజనానికి కూర్చోవాలి. తీర్థం విషయంలో కొన్ని మాటలను చెబుతారు. స్నానే పాదోదకం విష్ణు పిబన్ శిరసి ధారయేత్ సర్వపాప వినిర్ముక్తో వైష్ణవీం సిద్ధిమాప్నుయాత్. స్నానానంతరం అంటే విష్ణు నిర్మాల్యాన్ని స్వీకరించాలి, నిర్మాల్య తీర్థాన్ని స్వీకరించాలి. అది 3 సార్లు. దాన్ని 3 సార్లు స్వీకరించి శిరస్సు పైన వేసుకోవాలి. సర్వపాప వినిర్ముక్త, వైష్ణవీ సిద్ధి కలుగుతుంది, అర్థాత్ విష్ణు భక్తి అభివృద్ధం అవుతుంది. అందువల్ల ఇది. అదే విధంగా 3 సార్లు ఎందుకు స్వీకరించాలి అంటే తాపత్రయ నివారణం. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికమైనటువంటి తాపత్రయాలు ఏదైనా ఉంటే అవి నివారణమవుతుంది అన్నటువంటి దాన్ని సూచన చేస్తూ 3 సార్లు విష్ణు పాదోదకాన్ని స్వీకరించమని చెబుతారు. తీర్థం అంటే ఏమిటండి? మొట్టమొదట అక్కడే మాకు ప్రశ్న ఉన్నది. తీర్థం అంటే ఏమిటి? దాన్ని పద్మపురాణం చెబుతుంది. తికారో దైత్యనాశాయ పాపానాం ప్రాయశ్చిత్తం యదిచ్చసి శాలిగ్రామ శిలావారి పాపహారి నిషేవ్యతాం.
ప్రారంభం నుండి జన్మారభ్య చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తం కావాలి అంటే శాలిగ్రామ ఆ తీర్థాన్ని అవశ్యంగా మనం స్వీకరించాలి. పాపహారి నిషేవ్యతాం. ఏ విధంగా తీర్థాన్ని స్వీకరించాలి అంటే వస్త్రంచ త్రిగుణీకృత్య, మన దగ్గర ఉన్నటువంటి తడి వస్త్రాన్ని దాన్ని 3 మడతలు వేయాలి. త్రిగుణీకృత్య పాణౌ పాణించ విన్యసేత్, ఆ వస్త్రాన్ని కింద పెట్టుకొని, అంటే కింద ఎడమ చెయ్యి, దానిపైన వస్త్రము, దానిపైన కుడి చేతిని పెట్టుకోవాలి. పాణౌ పాణించ విన్యసేత్ తస్మిన్ తీర్థం ప్రతిష్టాప్య త్రిప్పివే శబ్దవర్జితం. 3 సార్లు స్వీకరించాలి. అది స్వీకరించేటప్పుడు కొంతమంది శబ్దాన్ని చేస్తారు. ఆ శబ్దం సర్వథా చెయ్యకూడదు, శబ్దవర్జితం. 3 సార్లు ఎందుకు? ఒక కారణాన్ని చెప్పారు, అది నిర్మాల్య తీర్థ సమయంలో తాపత్రయ వినాశనం అని. ఇక్కడ కారణాన్ని చెబుతారు. ఆద్యం కాయస్య శుద్ధ్యర్థం, మొదటిది దేహశుద్ధి. ద్వితీయం ధర్మ సాధనం, రెండవది మనం చేసేటువంటి పుణ్యకార్యాలు మన ద్వారా అధికంగా జరగాలి. తృతీయం మోక్షం ప్రోక్తం, మోక్షానికి కారణీభూతమైనటువంటి తత్వజ్ఞానం మనకు కలగాలి. అందువల్ల ఈ విధంగా తీర్థం త్రిధాపివే, 3 సార్లు మనం తీర్థాన్ని స్వీకరించాలి. ఆ తీర్థాన్ని ఎంత భక్తితో స్వీకరిస్తామో ఒక్క చుక్క కూడా భూమి మీద పడకూడదు తీర్థము అని చెబుతారు. పరమాణు సమం తీర్థం యశ్చ భూమో వినిక్షిపేత్ బ్రహ్మహత్యా సమం తస్య పాపమాహురు మనీషిణః. పరమాణు సమానమైనటువంటి తీర్థాన్ని ఎవరైతే భూమి మీద వేస్తారో వారు బ్రహ్మహత్యా సమం తస్య, బ్రహ్మహత్య సమానమైనటువంటి పాతకం వారికి కలుగుతుంది అని జ్ఞానులు చెబుతారు. అందువల్ల తీర్థాన్ని జాగ్రత్తగా స్వీకరించాలి. ఒక్క బిందు కూడా కింద పడకూడదు. పడితే మళ్ళీ దాన్ని భగవంతుడికి అపరాధాన్ని క్షమించమని కోరుతూ దాన్ని వస్త్రంతో తుడవాలి. ఆ విధంగా తీర్థాన్ని మనం స్వీకరించాలి. ఈ విధంగా తీర్థాన్ని స్వీకరించి మన పరివారానికంతా కూడా తీర్థాన్ని ఇచ్చి తర్వాత అందరూ కూడా భోజనాన్ని చెయ్యాలి అన్నటువంటి దాన్ని మళ్ళీ చెబుతారు. ఈ విషయంలో ఏకాదశి విషయంలో కొన్ని నిర్ణయాలు, అదే విధంగా ఏకాదశి నాడు ఏ కర్తవ్యాలను చెయ్యాలి చేయకూడదు అన్నటువంటి దాన్ని కృష్ణామృత మహారణవంలో విస్తారంగా వచ్చింది. ఇక్కడ కూడా వ్యాఖ్యానకారులు కొన్ని విషయాలను చెబుతారు. దాన్ని మళ్ళీ రేపటి రోజున తెలుసుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా నశ్రుత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఏం లేదు, మళ్ళీ 4 గంటలకంతా మీకు పాఠం ప్రారంభం అవుతుంది కాబట్టి నేను త్వరగానే ముగిస్తూ ఉన్నాను. అక్కడ మళ్ళీ గరుడ పురాణం ప్రారంభం